న్యూస్ నంద్యాలలో కలకలం రేపిన భర్త మృతదేహాన్ని డోర్ డెలివరీ కేసును ఇటు పల్నాడు జిల్లా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న రమణమ్మ తమ్ముడు మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. తన తండ్రి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కూతురు డిమాండ్ చేస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? నంద్యాల నూనెపల్లికి చెందిన రమణ దారుణంగా ఏదైతే పిడుగురాళ్ళ పల్నాడు జిల్లాలో దారుణ హత్య చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారంటూ పోలీసులకు తమ కూతురు ఫిర్యాదు చేసిన పరిస్థితి. మనతో మాట్లాడడానికి సిఐ కంబగిరి రాముడు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే, చెప్పండి. ఈరోజు కర్నూలు మన నంద్యాల జిల్లా కేంద్రం నూనెపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డైరెక్ట్గా భార్యే భర్తను హత్య చేసి డోర్ డెలివరీ చేశారంటూ వచ్చినటువంటి ఘటనలో వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరిగింది? మాకు సంబంధించి మొన్న చందన అనే 22 ఇయర్స్ అమ్మాయి, అంటే ఈ మృతుని చిన్న కూతురు, మొత్తం 3 సంతానం. అబ్బాయి పెళ్లి చేసుకుని హైదరాబాద్లో ఉన్నాడు. అమ్మాయి వాళ్ళ అక్క వచ్చేసి ఇక్కడే పెళ్లి చేసుకుని వేరే ఉంది. ఈ అమ్మాయి మాత్రం వాళ్ళ నాన్నతో ఉంది. అమ్మాయికి చెప్పిన కంప్లైంట్ మేరకు అయితే చందన దాదాపు 30 ఇయర్స్ అయ్యి పెళ్ళి అయ్యి మా నాన్నకు అప్పటి నుంచి మా నాన్నకు మా అమ్మకు సంసార విషయంలో కొంచెం గొడవలు జరిగేవి. అందుకు పిడుగాళ్ళకి వెళ్ళిపోయేది మా అమ్మ పుట్టింటికి. మళ్ళీ మా నాన్న పోయి తీసుకొచ్చుకొని వచ్చేవారు. ఇది కంటిన్యూ జరుగుతుండేది. అందులో భాగంగా మొన్న వాళ్ళమ్మ 2 మంత్స్ బ్యాక్ ఇట్లా వాళ్ళ నాన్నతో గొడవపడి వెళ్ళిపోయిందని చెప్పి దానికి విషయంలో వాళ్ళ అమ్మని తీసుకోవడానికి వెళ్తానని చెప్పేసి మార్నింగ్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయినట్లు, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నైటు అమ్మతో మాట్లాడినమ్మ తీసుకొస్తానని చెప్పేసి వీడియో కాల్ కూడా మాట్లాడినట్లు అమ్మాయితో ఇది తెలిసింది. ఇది చూస్తే తెల్లవారేపాటికి మార్నింగ్ వాళ్ళమ్మ వాళ్ళ మేనమామ ఇద్దరు కారులో బాడీని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చినారని చెప్పి మరణానికి నాకేదో అనుమానం ఉంది. ఇది వివాదం వల్ల కానీ లేకుంటే ఏదైనా కారణాలు అంటే నాకు మరణ కారణం తెలిపి మాకు న్యాయ విచారణ చేసి న్యాయం చేయమని చెప్పేసి ఒక ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదు మేరకు మేము ఇన్సిడెంట్ మొత్తం అంటే డెడ్ బాడీని అక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి మా పరిధిలో ఈమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణలో భాగంగా కేసు నమోదు చేసుకున్నాము. అక్కడ జరిగిందనేసి ఫిర్యాదు చేసింది కాబట్టి దాంట్లో 0 ఎఫ్ఐఆర్ కట్టుకున్నాం. 0 ఎఫ్ఐఆర్ కట్టుకొని ముందు ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం కంప్లీట్ చేయించినాం. అందులో చూస్తే కొన్ని ఇంజరీస్ అవి ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్టు పెండింగ్ ఉంది. ఈ తర్వాత కంప్లీట్గా కంక్లూజన్ వస్తే మరణకారణం తెలుస్తుంది. తర్వాత ఈ లోపల ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి ఇమీడియట్గా ప్రాథమిక విచారణ కంప్లీట్ చేసి మేము వీళ్ళందరినీ ఏదైతే వీళ్ళ సంతానం ఉంటారో మృతుని సంతానం వాళ్ళందరినీ విచారణ చేసుకొని చుట్టుపక్కల విచారణ చేసుకొని అది కేసును ఆల్రెడీ పిడుగురాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినాం. ఘటన పల్నాడు జిల్లా కేంద్రంలో జరిగింది. అయితే నంద్యాల జిల్లా నుండి అక్కడ వారు డెడ్ బాడీని తీసుకొచ్చే సమయంలో మన జిల్లా ఈ నంద్యాల కేంద్రంలో ఏదైనా సీసీ కెమెరా ఎవిడెన్స్ ఏమన్నా ఆధారాలు దొరికాయి? అందులో ప్రధానంగా ఎంతమంది వచ్చి డెడ్ బాడీని అక్కడ ఇంటి సమీపంలో వదిలి వెళ్ళారు, ఐడెంటిఫై చేశారు? ప్రాథమిక విచారణ మేరకు ముందు కంప్లీట్ చేసుకున్నాం. నిన్న పోస్ట్ మార్టం కంప్లీట్ చేసేసినాం. ఇంకా విచారణలో భాగంగా ఆ సీన్లో కూడా విచారిస్తున్నాము. సీసీ ఫుటేజ్ అయితే మాకు ఇంతవరకు లభ్యం కాలేదు. అయితే కంప్లీట్ ఫిర్యాదుదారురాలు దాని మేరకు వాళ్ళ మామ వాళ్ళ అమ్మ తర్వాత కారు వచ్చి డ్రైవర్ వచ్చినారని చెప్పి చెప్పింది. దాని మేరకు మేము కేసు నమోదు చేసుకున్నాం. అటు విధంగా కంప్లీట్గా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ కాదు కాబట్టి మనకి ఇలా సేకరణ చేసుకున్న తర్వాత కేసు ఫైల్ మొత్తం కూడా పిడుగురాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినాం. ఈ గతంలో ఈ పెయింటర్ రమణ నంద్యాల కేంద్రంలో చాలా ఫేమస్ పెయింటరు. అతనితో ఒక 50 నుండి 100 మంది అతనితో పాటు పనిచేసి బ్రతికే కుటుంబాలు ఉన్నాయి. కానీ ఇలాంటి పెయింటర్ని ఇంత దారుణంగా భార్య హత్య చేయించి డోర్ డెలివరీ చేయించిన ఘటన కలకలం రేపింది. అంటే ఇందులో ప్రధానంగా గతంలో రమణ మీద తమ భార్య ఏదైనా ఫిర్యాదు చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా 30 సంవత్సరాల్లో?
గతంలో భార్య భర్తల మధ్యలో వివాదం జరుగుతుంది, ఎప్పుడప్పుడు వచ్చి కౌన్సిలింగ్ జరిగినట్లు కూడా ఏదో చెప్పినారు. అది కౌన్సిలింగ్ చేసే భార్య భర్తల విషయంలో కాబట్టి నచ్చజెప్పి పంపించినట్లు గతంలో సమాచారం ఉంది. అంటే ఇప్పటికే మనకి ఈ ఘటనకు సంబంధించి ఎంతమంది అదుపుల్లో ఉన్నారు, అక్కడ ఆ జిల్లా కేంద్రంలో ఏమన్నా ఐడెంటిఫై చేశారా సార్ పల్నాడు జిల్లాలో? నేను ఇందాక మనం చెప్పినట్లు భార్య, ఆ తలమే బావమరిది, ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పినారు. మన అదుపులో అయితే ఎవరు లేరు మనకి, ఎందుకంటే మనం అనుమానాస్పద స్థితి మరణ కారణం తెలియదని చెప్పి కేసు రిజిస్టర్ చేసుకున్నాం వచ్చినట్టు కోరుతున్నాం. దీంట్లో భాగంగా మనం విచారణ చేపట్టినాం. దాన్ని చూస్తే మనకి ఇంజరీస్ ఉన్నాయి, గాయాలు ఉన్నాయి. మరి గాయాల వల్ల చనిపోయే గాయాలా లేదంటే ఇంకా మరి ఏదైనా విష ప్రయోగమా లేకపోతే ఇంకోటి ఏం జరిగిందనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఈ సంపూర్ణంగా దీనికి పోస్ట్ మార్టం వస్తే మనం దాని మీద కంక్లూజన్ రాగలం. ఈ లోపల కేసు కూడా ట్రాన్స్ఫర్ చేసినాం కాబట్టి అక్కడ ఏం జరిగిందో వాళ్ళు విచారించుకుంటే అక్కడ ఉండే సమాచారం మేరకు అది కేసు మలుపు తిరిగే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి మేము భావిస్తాం. ఇది ప్రధానంగా నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో, పల్నాడు జిల్లాలో హత్య చేయించి భార్య నేరుగా ఇక్కడ నూనెపల్లిలో డెడ్ బాడీని పెట్టినటువంటి ఘటనలో ఇంకా విస్తుపోయే నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పల్నాడు జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన అదంతా కూడా అక్కడ జరిగింది. అక్కడ నుండి నేరుగా బాడీని తీసుకొని వచ్చారు. ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. 2 days కింద ఫోన్ చేసి అతన్ని చూడాలనిపిస్తుంది, ఆమె తగ్గిపోయింది, మీ నాన్న పిలుచుకొని రా చూడాలంటాను, అట్టనే నేను కూడా వస్తాను అని చెప్పింది సార్. అని మా నాన్న నమ్మకంతో మా అత్త అడిగింది కదా, ప్రేమతో మా భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడింది, పోయి పిలుచుకురావచ్చు అని పోయినాడు సార్ నమ్మకంగా. నాకు ఎగ్జామ్ ఉంటే నువ్వు వద్దులేమ్మా, నీకు లేట్ అవుతుంది, ఇబ్బంది పడతావు, నేను పోయి మీ అమ్మని పిలుచుకొస్తాలే అని నిన్న పొద్దున 8:30కి నేనే ట్రైన్ ఎక్కించి డ్రాప్ చేసి వచ్చిన సార్. నిన్న పోయేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు, పోతానలే అని. సాయంత్రం కూడా వేసినాడు, ఏమోలే నేను ఎంత తప్పు చేసినా ఏమోలే వదిలేయి, పాప మోహన్ చూసి రా అని చెప్పినాడు సార్. అదే వాళ్ళిద్దరు వాయించుకుంటా సరేలేమ్మా మీ అమ్మ ఇంతే అంటుందిలే, మేము తిన్నాంలే ఇంకా పండుకున్నా, పొద్దున ట్రైన్కి వస్తాంలే నేను మీ అమ్మ అన్నారు సార్. అదే లాస్ట్ కాల్ వీడియో కాల్. పొద్దున వెళ్ళి మా అమ్మ 5:30 గట ఎవరబ్బా అని చూసి వెళ్ళి ఫోన్ అది వాకిలి కొట్టింది. ఎవరని చూస్తే మా పెద్ద మామ మా అమ్మ అందరు కారులో మా నాన్న ఎత్తుకొని వచ్చి బయట మంచం మీద పడేసి మా పెద్ద మామ వెళ్ళిపోయినాడు కారులో. మా అమ్మని అడుగుతుంటే ఏం కాలే, మీ నాన్నే తాగి రాత్రి ఆడ వాళ్ళతో కొట్లాడినారు, వాళ్ళే కొట్టినారు, ఫోన్ చేసింటే మేము పోయినాం, అప్పుడే ప్రాణం అయింది, వేసుకొచ్చినాం అని చెప్పింది సార్.